Hi students, good morning one and all. ఈరోజు సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ ఇండస్ట్రియల్ సెక్టర్ పారిశ్రామిక రంగం యూనిట్లో ఆర్థిక సంస్కరణలు ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఆర్థిక సంస్కరణలు అనేవి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 1991 పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి, అంటే ప్రవేశపెట్టబడ్డాయి. 1991 జూలై 24వ తేదీన ప్రవేశపెట్టిన 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానం, దీన్నే సరళీకృత ఆర్థిక విధానం అని కూడా పిలుస్తాం. ఈ 1991 పారిశ్రామిక విధాన తీర్మానం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే సరళీకరణ, లిబరలైజేషన్. మరి సరళీకరణ అంటే ఏంటి, భారతదేశ సరళీకరణలో ఏమేమి అంశాలు ఉన్నాయి, తర్వాత ప్రైవేటీకరణ అంటే ఏంటి, ప్రైవేటీకరణలోని అంశాలేంటివి, ప్రైవేటీకరణ యొక్క లాభాలు ప్రయోజనాలు, ప్రైవేటీకరణ యొక్క నష్టాలు అంటే ప్రైవేటీకరణ యొక్క లోపాలేంటివి, పెట్టుబడుల ఉపసంహరణ అనగానేమి, ఈ పెట్టుబడుల ఉపసంహరణ యొక్క మీద విమర్శలు ఏంటివి, తర్వాత ప్రపంచీకరణ అనగానేమి, గ్లోబలైజేషన్ అంటే ఏంటి, భారతదేశంలో ఈ గ్లోబలైజేషన్ యొక్క ముఖ్య అంశాలు ఏంటివి, ఇవన్నీ కూడా ఎకనామిక్ రిఫార్మ్స్ కిందికి వస్తాయి, ఆర్థిక సంస్కరణల కిందికి తీసుకోవడం జరుగుతుంది. ముందుగా సరళీకరణ గురించి, ఆ తర్వాత ప్రైవేటీకరణ గురించి, ఆ తర్వాత ప్రపంచీకరణ గురించి తెలుసుకుందాం. దీన్నే షార్ట్కట్లో ఎల్పిజి పాలసీ అని కూడా పిలుస్తారు. ఎల్ అంటే లిబరలైజేషన్ అంటే సరళీకరణ, పి అంటే ప్రైవేటైజేషన్ ప్రైవేటీకరణ, జి అంటే గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ. ఈ ఎల్పిజి పాలసీని 1991 పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా జూలై 24, 1991 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ముందుగా సరళీకరణ అంటే ఏంది, సరళీకరణ యొక్క అర్థం ఏంటి అన్నప్పుడు నియంత్రిత విధానం నుంచి స్వేచ్ఛాయుత విధానానికి ఆర్థిక వాతావరణం మార్పు చెందడాన్నే సరళీకరణ అంటాం. నియంత్రిత విధానం నుంచి స్వేచ్ఛాయుత విధానానికి ఆర్థిక వాతావరణం మార్పు చెందడాన్నే సరళీకరణ అంటాం. గతంలో అంటే 1991 తీర్మానానికి ముందు ప్రైవేట్ రంగం పైన ఉన్న నియంత్రణలను, ఆంక్షలను, పెట్టుబడులపైన, విదేశీ పెట్టుబడులపైన ఉన్న ఆంక్షలను, విదేశీ సాంకేతిక విజ్ఞానం దిగుమతి పైన ఉన్న ఆంక్షలను, తర్వాత ప్రభుత్వం యొక్క ప్రైవేట్ రంగంపై ప్రభుత్వం యొక్క నియంత్రణ విధానాన్ని, ఏకస్వామ్యాల యొక్క నియంత్రణను, వీటన్నిటినీ మొదలగున్న వాటిని సరళీకృతం చేయడం అనేది ఈ తీర్మానం ద్వారా 1991 పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా చేయడం జరిగింది. అందులోని ముఖ్య అంశాలు తీసుకుంటే మొదటి అంశం పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం. మనం 1991 పారిశ్రామిక తీర్మానం గురించి చెప్పుకున్నప్పుడే పరిశ్రమల లైసెన్సింగ్ విధానం రద్దు అనే అంశం చర్చించడం జరిగింది. ఈ పరిశ్రమల లైసెన్సింగ్ విధానం రద్దు చేయడం అనే అంశం సరళీకరణలో మొదటి అంశంగా చెప్పొచ్చు. 18 రకాల పరిశ్రమలు నూతన పారిశ్రామిక తీర్మానం సామాజిక ప్రయోజనం కల ప్రమాదకరమైన రసాయనిక మరియు వాతావరణాన్ని కలుషితం చేసే 18 రకాల పరిశ్రమలు తప్ప మిగిలిన పరిశ్రమల విషయంలో లైసెన్స్ పొందవలసిన అవసరాన్ని రద్దు చేయడం జరిగింది. అయితే ఈ పరిశ్రమల యొక్క సంఖ్యను ప్రస్తుతం కేవలం ఒక 5 పరిశ్రమలకే పరిమితం కూడా చేయడం జరిగింది. 1991 తీర్మానం ప్రకారం మత్తు పానీయాలు, సిగరెట్లు,
రసాయనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పారిశ్రామిక పేలుడు పదార్థాలు, ఈ 5 రకాల పరిశ్రమలు మాత్రమే ప్రస్తుతం లైసెన్స్ పొందవలసిన అవసరం ఉంది. 91 తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ముఖ్యమైన ఒక 18 రకాల పరిశ్రమలను లైసెన్స్ పొందవలసిన అవసరం ఉన్నవిగా నిర్ధారించడం జరిగింది. వాటి సంఖ్యను ప్రస్తుతం కేవలం 5 పరిశ్రమలకు పరిమితం చేయడం జరిగింది. అవి ఏంటివంటే మత్తు పానీయాలను ఉత్పత్తి చేసే పరిశ్రమలు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి, సిగరెట్లను తయారు చేసే పరిశ్రమలు లైసెన్స్ పొంది తీరాలి, రసాయనిక ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి, ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేసే పరిశ్రమలు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి, పారిశ్రామిక పేలుడు పదార్థాలు తయారు చేసే పరిశ్రమలు తప్పనిసరిగా లైసెన్స్ పొందవలసిన అవసరం ఉంది. మిగతా పరిశ్రమలు అన్నీ కూడా ఎటువంటి లైసెన్స్ పొందకుండానే ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని 1991 పారిశ్రామిక విధాన తీర్మానం కల్పించడం జరిగింది. ఇక ప్రభుత్వ రంగం యొక్క పాత్రను కూడా కేవలం 3 రకాల పరిశ్రమలకే పరిమితం చేయడం జరిగింది. అణుశక్తికి సంబంధించిన ఖనిజాలు మరియు రైల్వేలు, ఇవి మాత్రమే ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. లైసెన్స్ పొందవలసిన పరిశ్రమలు తప్ప మిగతా పరిశ్రమలు 10 లక్షల జనాభా కంటే అధికంగా ఉన్న ప్రాంతాల్లో మినహాయించి ఇతర అన్ని ప్రాంతాలలో స్థాపించుకునే అవకాశాన్ని ఈ తీర్మానం కల్పించింది. అంటే పరిశ్రమల లైసెన్సింగ్ విధానం రద్దు చేయడంతో పాటు పరిశ్రమల స్థల నిర్ణయంలో కూడా ఎక్కడ పరిశ్రమ పెట్టాలనే విషయంలో కూడా ప్రభుత్వ అనుమతిని కోరవలసిన అవసరాన్ని కూడా తొలగించింది. 1 మిలియన్ జనాభా కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లోనే పరిశ్రమలు నివాస ప్రాంతాలకు 25 కిలోమీటర్ల దూరంలో స్థాపించుకోవాలి. 1 మిలియన్ అంటే 10 లక్షల జనాభా కంటే తక్కువ ఉన్న ప్రాంతాలలో లైసెన్స్ పొందవలసిన 5 రకాల పరిశ్రమలు తప్ప మిగతా అన్ని రకాల పరిశ్రమలు స్థాపించుకోవచ్చు అనే విషయాన్ని ఈ తీర్మానం ద్వారా చెప్పడం జరిగింది. ఇక రెండవ అంశం విదేశీ పెట్టుబడి విధానం. అధిక మూలధన సాంద్రత కలిగిన పరిశ్రమల్లో భారీ పెట్టుబడులు పెట్టవలసిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆహ్వానించవలసిన అవసరం భారత పారిశ్రామిక రంగానికి ఏర్పడింది. ప్రాధాన్యత గల పరిశ్రమల్లో మొదట 51% వరకు విదేశీ పెట్టుబడిని అనుమతించారు. ప్రాధాన్యత గల ఒక 34 పరిశ్రమల్లో ఫస్ట్ 51% వరకు పెట్టుబడిని, అంటే విదేశీ పెట్టుబడి 51%, స్వదేశీ పెట్టుబడి 49% వరకు అనుమతించడం జరిగింది. ప్రస్తుతం కొన్ని నియమాలతో చాలా రంగాలలో 100% వరకు పెట్టుబడిని కూడా 100% వరకు విదేశీ పెట్టుబడిని కూడా అనుమతించడం అనేది జరుగుతుంది. ఇక మూడో అంశం ఏంటంటే విదేశీ సాంకేతిక విధానం. భారత పారిశ్రామిక రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించవలసిన అవసరాన్ని గుర్తించడం జరిగింది. మరి ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట నియమాలతో అధిక ప్రాధాన్యత గల రంగాలలో సాంకేతిక ఒప్పందాలకు అనుమతించడం కూడా జరిగింది. కొన్ని అధిక ప్రాధాన్యత కలిగిన పరిశ్రమల్లో విదేశాలతోటి సాంకేతిక ఒప్పందాలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించడం జరిగింది తీర్మానం ద్వారా. విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకునేందుకు మరియు దేశీయంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, పరిశోధన చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి పొందవలసిన అవసరం లేని వెసులుబాటును ఈ పారిశ్రామిక తీర్మానం కల్పించింది. ఒకవైపు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సాంకేతిక పరిజ్ఞానానికి, అదేవిధంగా స్వతంత్రంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, పరిశోధన నిర్వహించడానికి కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరాన్ని మినహాయించడం అనేది ఈ తీర్మానం ద్వారా చేసింది. ఇక నాలుగో అంశం ప్రభుత్వ రంగ విధానం. ప్రభుత్వ సంస్థలు చాలా వరకు ప్రభుత్వానికి ఆస్తులు కల్పించకపోగా భారంగా తయారయ్యాయి. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలో నడుస్తున్న అనేక పరిశ్రమలు నష్టాల్లో ఉండడం జరిగింది. ఈ నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని మూసివేయడం లేదా
అమ్మకం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థల వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా ప్రభుత్వ బడ్జెట్కు ప్రభుత్వ పరిశ్రమలు అనేవి భారంగా తయారైనాయి. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను మూసేయడం, లేకపోతే ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకి, లేకపోతే సహకార సంఘాలకి అమ్మడం లాంటివి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా ప్రభుత్వం ప్రకటించింది. ఇక చివరి అంశం ఏకస్వామ్య నిర్బంధ వర్తక ఆచరణల చట్టం. ఏకస్వామ్య నిర్బంధ వర్తక ఆచరణల చట్టం, మొనోపలిస్టిక్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్. ఈ ఏకస్వామ్యాల నియంత్రణ చట్టాన్ని 1969లో రూపొందించడం జరిగింది. 1970 నుంచి అమలు చేస్తూ వచ్చారు. 1991 తీర్మానం ద్వారా ఈ చట్టానికి సవరణ ఏర్పరిచి ఏకస్వామ్య నిర్బంధ అక్రమ వర్తక విధానాల చట్టంలో ఏకస్వామ్య సంస్థల యొక్క గరిష్ట ఆస్తుల పరిమితిని ఎత్తివేయడం అనేది జరిగింది. అంతేకాకుండా ఏకస్వామ్య సంస్థలు ఎంతైనా ఆస్తులు కలిగి ఉండవచ్చు అనే వెసులుబాటును ఈ తీర్మానం ద్వారా చేయడం జరిగింది. 2002 సంవత్సరంలో ఈ ఎంఆర్టీపీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో పోటీ చట్టాన్ని కూడా భారత ప్రభుత్వం తీసుకురావడం కూడా జరిగింది. అయితే ప్రైవేటు సంస్థల్లో ఉత్పాదక శక్తి, పోటీతత్వం మొదలగునవి పెంపొందించడం కోసం ఈ ఎంఆర్టీపీ చట్ట పరిధిలో ఉండే సంస్థలను చట్టాన్ని రద్దు చేసి పోటీ చట్టం ద్వారా వీటిని ప్రోత్సహించడం అనేది చేయడం జరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో పారిశ్రామిక రంగం పొందే ఆదాలు, అధిక ఉత్పాదక శక్తి, పోటీతత్వం వలన చేకూరే ప్రయోజనాలను ఎంఆర్టీపీ చట్టం ద్వారా నియంత్రించడం అనేది చేసింది. ఇవి సరళీకరణలోని అంశాలు. నెక్స్ట్ ప్రైవేటైజేషన్. ప్రైవేటీకరణ అనగానేమి, ప్రైవేటీకరణలోని ముఖ్య అంశాల గురించి తెలుసుకుందాం. ప్రభుత్వ రంగ సంస్థల యొక్క యాజమాన్యాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా ప్రైవేటు వ్యక్తులకు లేదా సంస్థలకు అప్పగించడాన్నే ప్రైవేటీకరణ అంటాం. ప్రభుత్వ రంగ సంస్థల యొక్క యాజమాన్య నిర్వహణను పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ ప్రైవేటు వ్యక్తులకు లేదా సంస్థలకు అప్పగించడాన్నే ప్రైవేటీకరణ అంటాం. ప్రభుత్వ రంగంలోని ఉత్పత్తి కార్యకలాపాలను ప్రైవేటు రంగానికి బదిలీ చేసే ప్రక్రియను ప్రైవేటీకరణ అనవచ్చు. ప్రభుత్వ రంగంలోని ఉత్పత్తి కార్యకలాపాలను ప్రైవేటు రంగానికి బదిలీ చేసే ప్రక్రియను ప్రైవేటీకరణ అనవచ్చు. ప్రైవేటీకరణలో 3 ముఖ్య అంశాలు ఉంటాయి. ప్రైవేటీకరణలో 3 ముఖ్య అంశాలు ఉన్నాయి. ఒకటి యాజమాన్యానికి సంబంధించిన అంశాలు, రెండవది ఉద్యమిత్వానికి సంబంధించిన అంశాలు, మూడవది నిర్వహణకు సంబంధించిన అంశాలు. యాజమాన్య నిర్వహణకు సంబంధించిన అంశాలు, ఉద్యమిత్వ నిర్వహణకు సంబంధించిన అంశాలు, తర్వాత నిర్వహణకు సంబంధించిన అంశాలు తీసుకుంటే, ముందుగా యాజమాన్యానికి సంబంధించిన అంశాలు చూస్తే ప్రభుత్వ వ్యాపారాన్ని మొత్తం ప్రైవేట్ రంగానికి బదిలీ చేయడం ఒక అంశం. ప్రభుత్వ వ్యాపారంలో 25 నుంచి 50% వరకు అంతకంటే ఎక్కువగా ప్రైవేట్ రంగానికి బదిలీ చేయడం రెండవ అంశం. ప్రభుత్వ సంబంధిత ఆస్తులను ఎవరికైనా ఒకరికి అమ్మడం లేదా ఆ కొన్న వ్యక్తి ఇష్ట ప్రకారం ఆస్తిని వాడుకోవడం కూడా చేయవచ్చు. నాలుగో అంశం, ప్రభుత్వ వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న శ్రామికులంతా కలిసి ఒక సహకార సంఘంగా ఏర్పడి పూర్తి యాజమాన్యాన్ని కొనుగోలు చేసి వారే నిర్వహించుకునే పద్ధతిలో మరొక రకమైన యాజమాన్యం. ప్రైవేటీకరణ అనేది ప్రైవేటు వ్యక్తులకు, సహకార సంఘానికి, కార్పొరేట్ రంగానికి ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ యాజమాన్యాలను బదిలీ చేసే ప్రక్రియను ప్రైవేటీకరణ అధికంగా ప్రోత్సహిస్తుంది. అందులో మొదటిది ఏంటంటే ప్రభుత్వ వ్యాపారాన్ని మొత్తం ప్రైవేటు వ్యక్తులకు లేదా సంస్థలకు అమ్మేయడం మొదటిది. లేదా ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యంలో 25% నుంచి 50% వరకు లేదా అంతకంటే ఎక్కువ పర్సంటేజీ ప్రైవేటు సంస్థలకో వ్యక్తులకో అమ్మడం. మూడవది, ప్రభుత్వ వ్యాపార సంబంధమైన ఆస్తుల్ని ఎవరో ఒక వ్యక్తికి అమ్మేసి వాటిని
వాళ్ళ ఇష్టానుసారం నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించడం మూడోది. లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే శ్రామికులు ఒక సహకార సంఘంగా ఏర్పడి ఆ సంఘం తరపున ప్రభుత్వ పారిశ్రామిక సంస్థలను కొనుగోలు చేసి వాటిని సహకార సంఘం ద్వారా శ్రామికులు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించడం. ఈ 4 పద్ధతుల ద్వారా భారత ప్రభుత్వం యాజమాన్య నిర్వహణ విషయంలో ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యాన్ని ప్రైవేటు పరం చేయాలని ఆలోచించడం కూడా జరిగింది. నెక్స్ట్ ఉద్యమిత్వం విషయంలో కూడా ప్రభుత్వం కొన్ని స్పష్టమైన విషయాలను ఇందులో తెలియజేయడం జరిగింది. కంపెనీ యొక్క ముఖ్యమైన నిర్ణయాల్లో మాత్రమే ప్రభుత్వం జోక్యం చేసుకొని మిగతా నిర్ణయాలను మార్కెట్ పరిస్థితులకు అనుకూలంగా తీసుకోవడానికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం అనేది ఒక అంశం. కంపెనీ యొక్క ముఖ్యమైన నిర్ణయాల్లో మాత్రమే ప్రభుత్వం జోక్యం చేసుకొని మిగిలిన నిర్ణయాల్లో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవడానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడం. ఇటువంటి నిర్ణయాల వల్లనే ప్రస్తుతం మనం ఇంధనం యొక్క ధరలను రోజు మార్చడం అనేది కూడా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఆ నిర్వహించే సంస్థ తీసుకునే నిర్ణయం వల్ల ముడి చమురు యొక్క ధరల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఇంధనం యొక్క ధరలో మార్పు ఆధారంగా దేశంలో డీజిల్, పెట్రోల్ వంటి ఇంధన ఉత్పత్తుల యొక్క ధరలు కూడా మారుతూ ఉన్నాయి. రోజుకి డీజిల్ ధరలో మార్పు రావడం, పెట్రోల్ ధరలో మార్పు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ డీజిల్, పెట్రోల్ నిర్వహించే ప్రభుత్వ రంగ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కావచ్చు, భారత్ పెట్రోలియం కావచ్చు, హిందుస్థాన్ పెట్రోలియం కావచ్చు, ఇట్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా వాటి నిర్వహణలో ప్రభుత్వ జోక్యం చేసుకోకుండా ముఖ్యమైన నిర్ణయాల్లో మాత్రమే ప్రభుత్వం జోక్యం చేసుకొని మిగతా విషయాల్లో అంటే ముడి చమురు సమకూర్చుకోవడం, ఉత్పత్తులను మార్కెట్లోకి అమ్ముకోవడం, వాటి ధరను మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించుకునే బాధ్యతను ఆ కంపెనీ నిర్వహణ చేపట్టే ప్రభుత్వ రంగ సంస్థలకే అప్పచెప్పడం వల్ల మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా స్వయం ప్రతిపత్తిని కల్పించి వాటి ధరలు పెంచడం, తగ్గించడం, మార్కెట్లో ముడి చమురు యొక్క ధరలు తగ్గుతూ ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం, మార్కెట్లో ముడి చమురు యొక్క ధరలు పెరుగుతుంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం అనేవి చేస్తున్నాయి. ఇక రెండో అంశం ఏంటంటే ప్రభుత్వం తన వ్యాపారంపై యాజమాన్య హక్కును కోల్పోకుండా కొంతకాలం వరకు ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇవ్వవచ్చు. ప్రభుత్వం తన సంస్థలపైన యాజమాన్య హక్కును కోల్పోకుండా 1 సంవత్సరమో, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల వరకు ఆ కంపెనీని సంవత్సరానికి ఇంత అమౌంట్ చెల్లించి నడుపుకోవాల్సిందిగా లీజుకి ఇచ్చి నిర్వహించమని చెప్పవచ్చు. ఇక మూడో అంశం ప్రభుత్వ రంగ సంస్థల్ని మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పునర్నిర్మించడం. ప్రభుత్వ రంగంలో నష్టాలతో నడుస్తున్న పారిశ్రామిక సంస్థలను మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పునర్నిర్మించవలసిన బాధ్యతను, అవసరాన్ని కూడా ప్రభుత్వం గుర్తించింది. ఇవి ఉద్యమిత్వానికి సంబంధించిన అంశాలు. ఇక నిర్వహణకు సంబంధించిన అంశం తీసుకుంటే నిర్వహణకు సంబంధించిన అంశాల్లో ప్రైవేటు వ్యాపార కార్యకలాపాలపై ప్రభుత్వ నియంత్రణ తగ్గించడం, ప్రపంచంలోని పారిశ్రామిక దేశాలు, గతంలోని సామ్యవాద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు 1980, 1990 దశాబ్దంలో ప్రైవేటీకరణకు సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు ఏంటంటే కొన్ని సామ్యవాద దేశాలు కావచ్చు, పెట్టుబడిదారీ దేశాలు కావచ్చు, మిశ్రమ ఆర్థిక విధానాన్ని అనుసరించే దేశాలు కావచ్చు, 1980-90 దశాబ్దం మధ్యకాలంలో ప్రపంచంలోని అనేక దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అన్నీ కూడా ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపడం చేసినాయి. ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం తగ్గించుకొని ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంపొందించే చర్యలు చేపట్టడం జరిగింది. ఇది పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలనేవి స్వతహాగా ప్రైవేటీకరణ చేపట్టడం జరిగింది. అంటే అభివృద్ధి చెందిన దేశాలు ఏ విధానాల ద్వారా పారిశ్రామికంగా అభివృద్ధి చెందినాయో అటువంటి విధానాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఇతర సామ్యవాద దేశాలు, ప్రజాస్వామ్య దేశాలు కూడా ఈ విధానాన్ని అనుసరించడం, ఫాలో చేయడం అనేది జరిగింది. ఇవి ప్రైవేటీకరణ యొక్క ముఖ్య అంశాలు. మరి ప్రైవేటీకరణ వలన లాభాలు లేదా ప్రయోజనాలు ఏంటివి అనేది తీసుకుంటే ప్రైవేటీకరణ వలన కొన్ని
లాభాలు ఉన్నాయి, అదే సమయంలో కొన్ని లోపాలు లేదా నష్టాలు కూడా ఉన్నాయి. ఆ లాభాలు ఏంటో ఫస్ట్ చూద్దాం. ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల యొక్క నిర్వహణ బాధ్యతల్ని పూర్తిగా లేదా పాక్షికంగా ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పితే ప్రభుత్వంపై కొంతవరకు భారం తగ్గుతుంది. ప్రభుత్వం తన దృష్టిని మొత్తం ప్రజాసేవా కార్యక్రమాలకు, అవస్థాపన సౌకర్యాల మీద పెట్టడానికి, అదేవిధంగా ప్రభుత్వం వద్ద ఉన్న మూలధన వనరులని అటు పారిశ్రామిక రంగానికి ఇటు సంక్షేమ కార్యక్రమాలకి మళ్లించలేక సంక్షేమ కార్యక్రమాలుగా ప్రాధాన్యత ఇస్తే పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడుతుంది, పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తే సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం దృష్టి ప్రజా పరిపాలన, అవస్థాపన సౌకర్యాలు, సంక్షేమ కార్యక్రమాలపై పెట్టి పారిశ్రామిక రంగం అభివృద్ధిని ప్రైవేట్ రంగానికి వదిలివేయడం వల్ల ప్రభుత్వం పైన కొంతవరకు భారం తగ్గుతుందని చెప్పొచ్చు. తర్వాత ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు నడపడం వల్ల ఉత్పత్తి సామర్థ్యం చాలా వరకు పెరుగుతుంది. ఎందుకంటే ప్రైవేట్ రంగం నడిచేదే లాభార్జన ధ్యేయంతో, లాభాపేక్షే ప్రైవేట్ రంగాన్ని నడిపిస్తుంది. లాభార్జనతో కూడిన నిర్ణయాలనే ప్రైవేట్ రంగం చేస్తుంది. కాబట్టి వ్యాపార సంస్థలు అధిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తాయి. పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటు కూడా ఎక్కువ కావడానికి ప్రైవేట్ రంగం దోహదం చేస్తుందని చెప్పవచ్చు. తర్వాత బాధ్యతాయుతమైన ప్రవర్తన. ప్రైవేట్ రంగంలో బాధ్యతాయుతమైన ప్రవర్తన ఉంటుంది. ఆ బాధ్యతాయుతమైన ప్రవర్తన అనేది ప్రభుత్వ రంగంలో కనిపించదు. ప్రభుత్వ రంగంలోని లోపాలకు ఎవరూ బాధ్యత వహించరు. కానీ ప్రైవేట్ రంగంలో ప్రతి అంశానికి, ప్రతి విభాగానికి బాధ్యతలను విభజించి వ్యక్తులకు అప్పగించడం జరుగుతుంది. కాబట్టి ప్రైవేట్ రంగంలో ఎలాంటి పొరపాటు జరిగినా వారు సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వ రంగంలో బాధ్యతలను చాలా సులభంగా ఇతరులపైకి నెట్టివేస్తారు. అంటే ఎవరి వలన లోపం ఏర్పడ్డా లేదా నష్టం సంభవించినా అది నా పొరపాటు వల్ల కాదు అని ఆ పొరపాటును లేదా లోపాన్ని ఇతరులపైకి నెట్టడం అనేది ప్రభుత్వ రంగంలో చాలా సులభం అవుతుంది. కానీ ప్రైవేట్ రంగంలో ఎవరికి ఏ పని, ఏ బాధ్యత అప్పచెప్పిరో ఆ పని సక్రమంగా నిర్వహించకపోతే దానికి నైతిక బాధ్యత వహించాల్సిన ఆ వ్యక్తి అతడు ఇతరుల మీదకి తన తప్పును బదిలీ చేయడానికి అవకాశం ఉండదు. అంటే ప్రైవేట్ రంగంలో బాధ్యతాయుతమైన ప్రవర్తన ఉంటుంది, ప్రభుత్వ రంగంలో అటువంటి ప్రవర్తన ఉండదు. నెక్స్ట్, ప్రైవేట్ సంస్థలు మూలధన మార్కెట్ క్రమశిక్షణకు లోబడి ఉంటాయి. ప్రైవేట్ సంస్థలు అనేవి లాభార్జన ఆధారంగా మూలధన మార్కెట్లో వనరులను పెంపొందించుకుంటాయి. అంటే ప్రైవేట్ సంస్థల యొక్క షేర్స్, బాండ్స్ ఎవరైనా కొనాలంటే ఆ కంపెనీలు సక్రమంగా నడుస్తున్నాయా, గత కాలంలో వాటి లాభాలు ఏ విధంగా ఉన్నాయి, షేర్స్ కొన్న వాళ్ళు ఏ విధంగా లాభం పొందినో చూసి ఆయా కంపెనీల యొక్క షేర్స్కు డిమాండ్ ఉంటుంది. అంటే ప్రజలు ప్రైవేట్ సంస్థల్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడాలంటే గత కాలంలో ఆ సంస్థల యొక్క పనితీరు, లాభార్జనపై మూలధనాన్ని సేకరించడం అనేది ఆధారపడి ఉంటుంది. కానీ ప్రభుత్వ రంగ సంస్థలు ఆ విధంగా కాదు. ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల పాలైనా సరే కొన్ని రుణ సదుపాయాన్ని అందించే సంస్థలు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, వాళ్ళకి ప్రభుత్వ రంగ సంస్థలకు పనితీరు ఎలా ఉన్నా కూడా రుణ సదుపాయాలు కల్పిస్తాయి. అందుకని ప్రైవేట్ రంగానికి మూలధన సేకరణలో క్రమశిక్షణ ఉంటుంది, ప్రభుత్వ రంగానికి మూలధన వనరుల సేకరణలో ఆ అంశం అనేది పరిగణలోకి తీసుకోవడం జరగదు. తర్వాత ప్రణాళికాబద్ధమైన సాధన. ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది ప్రభుత్వ వ్యాపార సంస్థలు చాలా వరకు ముఖ్య అధికారులు అంటే మేనేజింగ్ డైరెక్టర్ లాంటి వాళ్ళు లేకుండానే ఆ సంస్థలు నడపడం అనేది జరుగుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతూనే ఉంటుంది. కానీ ప్రైవేట్ రంగంలో ముఖ్య అధికారులు లేకుండా ఏ సంస్థలు నడపరు. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకొని వ్యాపారంలో వచ్చే నష్టాన్ని తొలగించడానికి వాళ్ళు సక్రమంగా పనిచేయడం కూడా జరుగుతుంది. ప్రైవేట్ సంస్థలో అన్ని నిర్ణయాలు ముందుగానే నిర్ణయించడం జరుగుతుంది.
ముఖ్య అధికారులు ఆ నిర్ణయాలను అమలు చేయడానికి తమ వంతు కృషి చేయడం జరుగుతుంది. నెక్స్ట్, సత్వర నిర్ణయాలు, సత్వర పరిష్కారాలు. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే అధికారులు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే పై అధికారుల యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సొంతంగా ఎవరు నిర్ణయం తీసుకునే అవకాశం ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణలో ఉండదు. మరి ఆ నిర్ణయం కోసం చాలా కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ఆలస్యంగా తీసుకునే నిర్ణయం తీసుకోకపోవడంతో సమానంగా చెప్పవచ్చు. వేగంగా మారుతున్న వ్యాపార వాతావరణంలో ఇతరులను సంప్రదించకుండా త్వరగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటాయి. మరి అలాంటి సమయంలో ఆలస్యంగా తీసుకునే నిర్ణయాలు తీసుకోకపోవడంతో సమానం. ప్రభుత్వ సంస్థల్లో సకాలంలో నిర్ణయాలు తీసుకునే బాధ్యత పూర్తిగా లోపిస్తుంది. ఎందుకంటే పై అధికారుల యొక్క నిర్ణయాన్ని బట్టి తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు తప్ప సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏ ఒక్క అధికారికి ఉండదు. కానీ ప్రైవేట్ సంస్థల్లో అధికారులు త్వరగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత పరిష్కారాలు కూడా వేగంగా ఉంటాయి. సత్వర పరిష్కారాలు కూడా ఇందులో కనిపిస్తాయి. ప్రైవేట్ సంస్థలు అన్నీ లాభార్జనపై ఆధారపడి ఉంటాయి. ప్రైవేటు యాజమాన్యులకు తమ సంస్థలకు నష్టాలు వస్తాయేమో అనే భయం వలన ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చాలా వేగంగా తీసుకోవడం కూడా జరుగుతుంది. ప్రభుత్వ సంస్థల్లో ఇలాంటి వాతావరణం అనేది ఉండదు. అంటే నష్టం వచ్చినా లాభం వచ్చినా నా జీతం నాకు వస్తుంది, లాభం వచ్చినా నా జీతం పెరగదు, నష్టం వచ్చినా నా జీతం కట్ కాదు అనే ఆలోచన ప్రభుత్వ ఉద్యోగుల్లో, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే అధికారుల్లో ఉంటుంది. అటువంటి భావన ప్రైవేట్ సంస్థల్లో ఉండదు. ప్రైవేట్ సంస్థల్లో నష్టం వస్తే దానికి కారణమైన అధికారికి వేతనాన్ని తగ్గించడం, ఉద్యోగాన్ని తొలగించడం జరుగుతుంది. లాభాలు ఎక్కువ తీసుకొస్తే ప్రోత్సాహకరంగా ప్రమోషన్ ఇచ్చి జీతం పెంచడం కూడా జరుగుతుంది. కాబట్టి నష్టాలు వచ్చే సందర్భంలో సత్వరంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం, పరిష్కారం కూడా వేగంగా చేయడం అనేది ప్రైవేట్ సంస్థల్లో ఉంటుంది. అటువంటి పరిష్కార మార్గాలు అనేవి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండదు. తర్వాత వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం కూడా ప్రైవేట్ సంస్థల్లో ఉంటాయి. ప్రైవేట్ సంస్థల యొక్క మనుగడ పూర్తిగా వినియోగదారుల సంతృప్తిపై ఆధారపడి ఉంటుంది. వినియోగదారులు సంతృప్తి చెందినప్పుడే ప్రైవేట్ సంస్థలు వస్తు సేవలను నిరంతరాయంగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ప్రైవేట్ సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తు సేవలను నిరంతరాయంగా కొనాలంటే ప్రైవేట్ సంస్థల యొక్క ఉత్పత్తులు వినియోగదారులకు సంతృప్తికరంగా ఉండాలి. ప్రైవేట్ సంస్థల యొక్క సేవలు వినియోగదారులకు సంతృప్తినివ్వాలి. వస్తువులు కానీ సేవలు కానీ వినియోగదారులకు సంతృప్తినిచ్చినప్పుడే వారి వస్తు సేవలకు డిమాండ్ వినియోగదారుల నుంచి ఉంటుంది. కానీ ప్రభుత్వ వ్యాపార సంస్థల్లో వినియోగదారులకు ప్రాధాన్యత ఇవ్వడం జరగదు. అందుకే కస్టమర్లు ఎవరు సంతృప్తికరమైన సేవలను, సంతృప్తికరించే వస్తువులను ఉత్పత్తి చేస్తారో ఆ వస్తువుల్ని, సేవలను మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుంది. దాంతో ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల పాలు కావడం, ప్రైవేట్ సంస్థలు లాభాల్లో నడవడం అనేది ఇటీవలి కాలంలో మనం బాగా గమనిస్తున్నాం. తర్వాత ప్రైవేటీకరణ వల్ల మరొక లాభం ఏంటంటే అవస్థాపన సౌకర్యాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయి. పారిశ్రామికీకరణ జరుగుతున్నప్పుడు, ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని పారిశ్రామిక రంగంలో ప్రవేశపెడుతున్నప్పుడు మరి మెరుగైన అవస్థాపన సౌకర్యాలు ఉన్నప్పుడే ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుంది. ఉత్పత్తి అయిన వస్తువులకు వివిధ ప్రదేశాల్లో మార్కెటింగ్ కావాలంటే సమాచార రవాణా సదుపాయాలు ఎంతో విస్తరించాల్సిన అవసరం ఉంది, చౌకగా లభించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి వీటి అభివృద్ధికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ప్రైవేట్ రంగంలో పారిశ్రామిక రంగం విస్తరిస్తున్నప్పుడు వాటికి అవసరమైన అవస్థాపన అంటే రవాణా, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, తర్వాత నిల్వ సామర్థ్యాలు ఇలాంటివన్నిటికి సంబంధించిన అవస్థాపన సౌకర్యాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ప్రైవేటీకరణ వలన నష్టాలు. ప్రైవేటీకరణ వలన కొన్ని లాభాలు ఉన్నప్పటికీ నష్టాలు కూడా చవి చూడవలసిన అవసరం ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రైవేటీకరణ వలన ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతుంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గుతుంది. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యాన్ని పూర్తిగా వదులుకొని ప్రైవేట్ యాజమాన్యానికి ఇచ్చినప్పుడు పారిశ్రామిక రంగం నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. పరిశ్రమల్ని ప్రభుత్వం నడపనప్పుడు పారిశ్రామిక రంగం నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. అది ఒక నష్టం. తర్వాత
ప్రభుత్వ సంస్థలు పారిశ్రామిక సంస్థలు కావచ్చు లేదా సేవలు అందించే సంస్థలు కావచ్చు, అవి సాంఘిక సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తాయి. కానీ ప్రైవేట్ సంస్థలు సాంఘిక సంక్షేమాన్ని ఎక్కువగా పట్టించుకోవు, లాభోద్దేశంతో పనిచేస్తాయి. కనుక అధిక ధరలకు అమ్మడం, తర్వాత శ్రామికులకు వేతనాలు తగ్గించడం, బోనస్లు తగ్గించడం, సెలవు దినాలు తగ్గించడం, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న శ్రామికులను తొలగించేసి ఆ సంస్థల్ని ఇతరులకు అమ్మివేయడం, లేకపోతే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నప్పుడు వాళ్ళని కొంతమందిని తొలగించి కొద్ది మంది ఉద్యోగులతో ఎక్కువ పని చేయించడం, ఇలాంటివన్నీ కూడా చేయడం వలన ప్రైవేటీకరణ అనేది దేశంలో సాంఘిక సంక్షేమాన్ని తగ్గిస్తుంది. తర్వాత ప్రైవేటీకరణ అనేది ప్రైవేట్ రంగంలో అవినీతిని, శ్రామికుల దోపిడీని పెంపొందిస్తుంది. అవినీతికి పాల్పడే ప్రైవేటు పారిశ్రామికవేత్తలు ఉత్పత్తి నాణ్యతను తగ్గించడం, ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఆస్తుల్ని తక్కువ వెలకే లోపభూయిష్టంగా అంటే లంచాలు ఇచ్చి తక్కువ వెలకు కొనుగోలు చేయడం, తమ సంస్థలో పనిచేసే శ్రామికులతోటి అధిక పని చేయించుకొని తక్కువ వేతనాలు చెల్లించడం, ఈ విధంగా ఒకవైపు శ్రామికులను దోపిడీ చేస్తూ మరొక వైపు మోసపూరిత కార్యకలాపాల ద్వారా ఉత్పత్తుల యొక్క నాణ్యతను తగ్గించి తర్వాత ఎక్కువ ధరలకి అమ్మే అవకాశం ఉంది. దానివల్ల సాంఘిక సంక్షేమం తగ్గుతుంది, శ్రామికులు దోపిడీకి గురవుతారు, దేశంలో అవినీతి పెరిగిపోయి ప్రభుత్వ ఆస్తులని లంచగొండలైన ప్రభుత్వ అధికారుల నుంచి తక్కువ వెలకే కొనుగోలు చేయడం ద్వారా ప్రైవేట్ రంగం బలపడుతుంది, ప్రభుత్వ రంగం ఆస్తులు కోల్పోవడం అనేది కూడా జరుగుతుంది. తర్వాత ప్రైవేట్ రంగంలో ఉత్పత్తి అయిన వస్తువులకి అధిక ధరలు నిర్ణయించి వినియోగదారులను దోపిడీ చేయడం అనేది కూడా సాధ్యం కావచ్చు. ఎందుకంటే కొన్ని ఏకస్వామ్య సంస్థలు ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు సామాజిక సంక్షేమం దృష్ట్యా ఉత్పత్తి వ్యయాలకు సమానమైన ధరను నిర్ణయించవచ్చు. కానీ పోటీ లేని దృష్ట్యా ప్రైవేటు పరం చేస్తే అటువంటి ఏకస్వామ్య శక్తి కలిగిన కొన్ని ఉత్పత్తులను ప్రైవేటు రంగానికి అప్పగిస్తే వినియోగదారులను దోపిడీ చేసే ఉద్దేశంతో పోటీ లేదు కనుక అధిక ధరలు నిర్ణయించినా కూడా ఇక ప్రత్యామ్నాయం లేదు కాబట్టి తమ వస్తువు తప్పనిసరిగా కొంటారనే ఉద్దేశంతో అధిక ధరలు నిర్ణయించి వినియోగదారులను దోపిడీ చేసే అవకాశం ఉంది. ఒకవైపు శ్రామికులు దోపిడీకి గురవుతారు, మరొక వైపు వినియోగదారులు దోపిడీకి గురవుతారు. వస్తువుల యొక్క నాణ్యత తగ్గుతుంది, ప్రభుత్వ ఆస్తులు తగ్గిపోతాయి, విలువైన ఆస్తులను తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తుంది. బంగారం అమ్ముకొని మనం పండుగలు పబ్బాలు చేసుకునే విధంగా మారిపోతుంది. ప్రభుత్వం యొక్క ఆస్తులు అమ్ముకొని వృధా చేసినట్లే అవుతుంది. బంగారం అమ్మి మనం ఎట్లయితే వినియోగ అవసరాల కోసం ఆడంబరాల కోసం ఖర్చు చేసుకుంటామో అది ఎలా ఉంటుందో ప్రభుత్వ ఆస్తులు అమ్మి ఆ డబ్బును ప్రజల యొక్క సౌకర్యాల కోసం ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఖర్చు చేస్తే బంగారం నమ్ముకొని రోజువారీ అవసరాలు తీర్చుకున్నట్లుగా తయారవుతుంది. ప్రభుత్వ ఆస్తులు తక్కువ ధరలకు అమ్మడం కూడా మరొక నష్టం. ఏకస్వామ్య అధికారం కలిగిన ప్రైవేటు సంస్థల్లో అధిక ధరలు నిర్ణయించవచ్చు. లంచగొండులైన ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఆస్తులను తక్కువ విలువ చేసి అమ్మివేయడం అనేది చేయవచ్చు. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రాదు. తర్వాత వాస్తవ ఆస్తులను కోల్పోవాల్సి వస్తుంది, సామాజిక ప్రయోజనం తగ్గిపోతుంది, ఇంకా ప్రజల యొక్క సంక్షేమం తగ్గుతుంది. ప్రభుత్వ కంపెనీల్లో పనిచేసే శ్రామికులు నిరుద్యోగులు కావడం జరుగుతుంది. అంతమందికి పని లేకపోతే కొంతమందిని తొలగించడం ద్వారా నిరుద్యోగులు కూడా కావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ యొక్క నష్టాలు. నెక్స్ట్ పెట్టుబడుల ఉపసంహరణ. ఈ పెట్టుబడుల ఉపసంహరణ విధానం అనేది భారత ప్రభుత్వం 1991-92 బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్లో నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఈ పెట్టుబడుల ఉపసంహరణ అనేది పార్లమెంట్లో చేసిన చట్టం ప్రకారం నష్టాలలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో 20% వాటాను పెట్టుబడి సంస్థలకు, మ్యూచువల్ ఫండ్స్కు, ప్రభుత్వ రంగంలో పనిచేసే శ్రామికులకు అమ్మడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాన్నే పెట్టుబడుల ఉపసంహరణ అని పిలుస్తాం. భారత ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని
1991-92 బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. ఈ విధానం ప్రకారం ఎంపిక చేసిన అంటే నష్టాల్లో ఉన్న కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో 20% వాటాను ప్రైవేటు సంస్థలకు కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ప్రభుత్వ రంగంలో పనిచేసే శ్రామికులకు కానీ అమ్మడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీన్నే పెట్టుబడుల ఉపసంహరణ అంటాం. ఈ పెట్టుబడుల ఉపసంహరణ అనేక విమర్శలకు తావివ్వడం జరిగింది. ఏంటిదంటే ఈ లోపం ప్రభుత్వం చేపడుతున్న పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తిగా తొందరపాటు చర్య, ప్రణాళిక రహితమైన అర్ధరహితమైన విధానం. ఈ పథకం ప్రభుత్వ ఆస్తులను సరి అయిన విలువకు సమకూర్చడం లేదు అనే విమర్శ ఒకటి చేయడం జరిగింది. పెట్టుబడుల ఉపసంహరణ విధానం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల్ని ప్రైవేటు సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ పనిచేసే శ్రామికులకు కానీ అమ్మేయొచ్చు అని 1991-92లో నిర్ణయం తీసుకోవడం ఏదైతే జరిగిందో అది విమర్శకు గురైంది. ఇది ప్రణాళికాబద్ధమైన చర్య కాదు, అర్ధరహితమైంది. తర్వాత విలువైన ప్రభుత్వ ఆస్తులను సరి అయిన విలువ లేకుండా తక్కువ ధరకే అమ్మివేయడం అనేది దీనివల్ల జరుగుతుంది అనే విమర్శ ఆర్థికవేత్తలు చేయడం జరిగింది. పెట్టుబడుల ఉపసంహరణ పథకానికి ఎలాంటి నియమ నిబంధనలు నిర్ణయించకుండా ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఏమీ లేకుండానే పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించడం కూడా విమర్శకు గురైంది. ప్రభుత్వ రంగ వాటాల ఉపసంహరణలో ప్రభుత్వం అనుకూలమైన పద్ధతులను అనుసరించడం లేదనే విమర్శ కూడా ఆర్థికవేత్తలు చేయడం జరిగింది. ప్రభుత్వ వ్యాపార డిపార్ట్మెంట్, ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతించిన పద్ధతులు, సాంకేతిక అంశాలు న్యాయబద్ధమైన వాటికంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. న్యాయబద్ధమైన అంశాల కంటే చాలా తక్కువ స్థాయిలో నియమ నిబంధనలు ఉండడం కూడా విమర్శకు గురైంది. ప్రభుత్వ సంస్థల వాటాలను తక్కువ ధరలకు అమ్మడం వలన ప్రభుత్వానికి నష్టం ఏర్పడింది. ఈ ప్రైవేటీకరణలో అంతర్భాగమే పెట్టుబడుల ఉపసంహరణ. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు, శ్రామికులకు అమ్మివేద్దామని నిర్ణయించుకుంది. అయితే ప్రభుత్వ సంబంధించిన ఆస్తుల విలువ చాలా తక్కువ గట్టి అమ్మడం వలన ప్రభుత్వానికి నష్టం వస్తుందనే విమర్శ చేయడం జరిగింది. ఆస్తులను అధిక ధర వచ్చే విధంగా పోటీతత్వాన్ని సృష్టించకుండానే వేలం పోటీలో 1 లేదా 2 పార్టీలు మాత్రమే పాల్గొని పోటీ లేకుండా తక్కువ విలువకే ప్రభుత్వ ఆస్తులను కొనుగోలు చేస్తున్నాయనే విమర్శ కూడా ఈ పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం కింద వచ్చింది. ప్రభుత్వ ఆస్తులను తక్కువ విలువకు అంచనా వేసి అమ్మడం వలన ప్రభుత్వానికి మరియు దేశంలోని పన్నులు చెల్లించే వ్యక్తులకు, పేదలకు తీవ్రమైన నష్టం కలుగుతుందనే అభిప్రాయాన్ని ఆర్థికవేత్తలు వ్యక్తం చేయడం. అంటే ప్రభుత్వం నడపడానికి పన్ను చెల్లించే వ్యక్తులు, పేదవాళ్ళు, ప్రతి వస్తువు కొనుగోలు మీద పన్ను చెల్లించే పేదవాళ్ళకు విలువైన ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేయడం వలన చాలా నష్టం జరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇవి సరళీకరణ, ప్రైవేటీకరణలో అంశాలు, ప్రైవేటీకరణ ప్రయోజనాలు, తర్వాత ప్రైవేటీకరణ నష్టాలు. ఈ ప్రైవేటీకరణలో ఉన్న ఇంకొక అంశమే పెట్టుబడుల ఉపసంహరణ. ఈ పెట్టుబడుల ఉపసంహరణ మీద ఆర్థికవేత్తల యొక్క విమర్శలు. 1991-92 బడ్జెట్లో ప్రభుత్వం కొన్ని ఎంపిక చేసేబడ్డ నష్టాల్లో నడుస్తున్న పారిశ్రామిక సంస్థల్ని ప్రైవేటు సంస్థలకు కానీ, ప్రైవేటు వ్యక్తులకు కానీ, మ్యూచువల్ ఫండ్స్కి కానీ, శ్రామికులకు కానీ కొంత వాటా కానీ పూర్తిగా కానీ అమ్మడానికి నిర్ణయించుకుంది. అయితే ఎటువంటి ప్రణాళికలు కానీ, విధానపరమైన నిర్ణయాలు కానీ, పోటీతత్వం కానీ సృష్టించకుండా విలువైన ఆస్తులను తక్కువగా ధరకు అమ్మే విధానానికి శ్రీకారం చుట్టడం అనేక విధాలుగా విమర్శకు గురైంది. దీనివలన దేశంలోని పన్ను చెల్లించే వ్యక్తులు, పేదవాళ్ళు చాలా నష్టపోతారనే అభిప్రాయాన్ని కూడా ఆర్థికవేత్తలు వ్యక్తం చేయడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.